కురిసిన అకాల వర్షానికి మొత్తం కొల్లాపూర్లో ఉన్నటువంటి ఈ మార్కెట్ యార్డ్లో ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి మనం అంతా కూడా చూస్తున్నాం. రైతులు గత వారం 10 రోజుల నుంచి నెల రోజుల నుంచి మక్క రైతులందరూ కూడా ఈ పండించినటువంటి పంట అంతా కూడా మార్కెట్ యార్డ్కి తీసుకొస్తే ఈ మార్కెట్ యార్డ్ నుంచి దీన్ని షిఫ్టింగ్ చేసి గోదాములకి ప్రభుత్వం తరలించాల్సిన బాధ్యత ఉంది. అయితే ప్రభుత్వం మార్కెట్ యార్డ్ నుంచి తీసుకెళ్లి దీనికి మార్కెట్ అనేటువంటి ఒక సంస్థకు అప్పచెప్పడం జరిగింది. కానీ వాడు ఈ సంచులని రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగింది. 2-3 రోజుల్లో ధాన్యం అంతా కూడా తరలించాల్సినటువంటి నిర్ణయాలు అంటే చట్టం చెప్తా ఉంటే 30 రోజులు 40 రోజులు అయినా కూడా ఇక్కడ నాగర్ కర్నూలు, అచ్చంపేట, చాలా ప్రాంతాల్లో, కలవకుర్తి అనేక ప్రాంతాల్లో మొత్తం రైతులంతా కూడా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడతా ఉంది. నిన్న వచ్చినటువంటి వర్షం ఈ తుఫాను ఉంది, వర్షాలు పడతాయని చాలాసార్లు సంబంధిత అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యం చేశారు. ఈరోజు మొత్తం కూడా తడిచిపోవడం జరిగింది. మేము ఈ రైతుల పక్షాన కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ తడిసిన ధాన్యాన్ని అంతా కూడా మద్దతు ధరకు కొనాలి, కొంటామని చెప్పారు పొద్దుగాల మంత్రి వచ్చి. కానీ ఎప్పుడు అనేది ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు మొత్తం 55,000కు పైగా సంచుల ధాన్యం, కింటల ధాన్యం కొనుగోలు చేస్తే 29,900 చిల్లరు ఇప్పటికి తరలించడం జరిగింది 30 రోజుల్లో. ఇప్పటికీ స్టిల్ ఈ మార్కెట్లో 23-24,000 బ్యాగులు ధాన్యం ఉంది, ఇంకా రావాల్సింది చాలా ఉంది. దానికి తోడు మళ్ళా ప్యాడీ వచ్చింది, వడ్లు వచ్చాయి, యాసంగికి సంబంధించిన వడ్లు. ఈ రైతు సమస్యల పట్ల ఈ ప్రభుత్వానికి అవగాహన ఉందని మనకైతే అనిపించడం లేదు. మేము ఒకటే డిమాండ్ చేసేది, తూకం చేసిన తర్వాత ఖచ్చితంగా రైతుకు రిసిప్ట్ ఇవ్వాలి. ఆ రైతు రిసిప్ట్ తీసుకున్న తర్వాత ఆయనకు ఈ ధాన్యానికి సంబంధం లేకుండా ఆయనకు రిలీఫ్ చేయాలి. కానీ వీళ్ళు పై అధికారులేమో మేము రైతులు ఉండమని చెప్తలేము, పోమంటున్నాం, తూకమైన తర్వాత తమ్మేసి అంటున్నారు. కానీ రైతుల్ని మాత్రం మీరు ధాన్యం తడిస్తే మళ్ళీ మాకు ఇబ్బందులు వస్తాయని, మళ్ళీ ఎవరైనా మీ ధాన్యం దొంగిలిస్తారని, ఆ సంచులు తిప్పేయాలని రకరకాలుగా రైతుల్ని ఈ 45-44 డిగ్రీల ఎండల్లో పిల్లలు, జల్లలు, ఆడోళ్ళు, ముసలోళ్ళంతా కూడా ఈ మార్కెట్లో ఎన్ని రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారు. అందరు వస్తున్నారు, పోతున్నారు, మంత్రులు వచ్చారు, కలెక్టర్లు వచ్చారు, సంబంధిత అధికారులు వచ్చిపోతున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఒక్కొక్క రైతు 15-20 రోజుల నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. సిపిఐగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం అయితే చెప్పింది కొంటామని, కానీ తక్షణమే కొనాలి. నిజంగా వీళ్ళు ఎక్కడో శంకర్పల్లి, నల్గొండ జిల్లా, హైదరాబాద్కు తరలిస్తే ఒక లారీ పోయి దించి రావడానికి 4-5 రోజులు పడుతుంది. అట్లా కాకుండా ఈ నాగర్ కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూర్ ప్రాంతాల్లో ఉన్న ఏమన్నా ఈ కాటన్ మిల్లు గోదాములు కానీ, రైస్ మిల్లు కానీ, ఇతర ఫంక్షన్ హాళ్ళు మొత్తం కూడా కిరాయికి తీసుకొని ఈ ధాన్యాన్ని వీలంత తొందరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ డంప్ చేయాలి, రైతు ఖాతాలో డబ్బులు వేయాలి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం, ఈ సంచులు కూడా మొత్తం వాళ్ళే ఇవ్వాలి. కానీ రైతు దగ్గర సంచులకు తయారు చేసే కాంట్రాక్టు చేతులు ఎత్తేసిందని రైతుని ఎత్తి మీద వేస్తే వాళ్ళు ఎప్పుడో డబ్బులు వచ్చినప్పుడు ఇస్తామంటున్నారు. అది ఇస్తారో లేదో కూడా గ్యారెంటీ లేదు. ఇచ్చిన 22 రూపాయలు ఇస్తామంటున్నారు. రైతేమో 30-35 రూపాయలు చెల్లించి బ్యాగులు కొంటున్నాడు, ఆ సంచులు కొంటున్నాడు. అన్ని రైతులను ఇబ్బంది పెట్టే పనులు జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మనకు అర్థమైన రీతి ఏంటంటే, వీళ్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు సమస్యలు, రైతు అవసరాల పట్ల ఈ ప్రభుత్వానికి అవగాహన లేదని స్పష్టమవుతుంది. 6 నెలల క్రితమే ఎన్ని ఎకరాల్లో ఈ మక్కలు వేశారు, ఎన్ని ఎకరాలు యాసంగి వడ్లేశారు అనేది వ్యవసాయ శాఖ మొత్తం అంచనా వేసి ప్రభుత్వాన్ని నివేదికిస్తుంది. దాని మెంటల్గా ప్రిపేర్ కావాలి, ఇంత ధాన్యం వస్తుందని. పొద్దుగాల మంత్రి గారు అంటారు, చాలా సిగ్గేసింది నాకైతే వినడానికి. ఆయన చెప్తాడు, పంట 25-30 క్వింటలు వస్తుంది అనుకుంటే 40-50 క్వింటలు వచ్చింది, ఏం చేయమని అంటారు. అంటే రైతు కష్టపడి పంటని ఎక్కువ పండిస్తే ఈ ప్రభుత్వ పెద్దలకు కడుపు మండుతుందా ఏమో అర్థం కాని పరిస్థితి. పంట ఎక్కువ పండినా ఇబ్బందులేనా? రైతు ఎప్పుడు అప్పుల పాలే కావాలి. తెచ్చుకున్న పైసలు వెళ్ళాక వాడు పురుగుల మందు ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు వీళ్ళు తృప్తిగా ఉంటారు. కాస్త ఎక్కువ పండితే ఎక్కువ పండింది ఏం చేస్తారంటున్నారు. అందుకే రైతు కష్టపడ్డాడు, ఈసారి పంట బాగా వచ్చింది, కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కరెక్ట్ 3 రోజులు ఇక్కడ ఉన్నటువంటి సంచుల ధాన్యం అంతా కూడా తరలించకపోతే ఇదే రైతులు తీసుకొని ఈ రోడ్డు మీద కూర్చొని ఎర్ర జెండాలు చేత పట్టుకొని
ఈ ప్రభుత్వ నిర్ణయాలన్నిటి కూడా పరిగణిస్తామని సిపిఐగా మీ అందరికీ తెలియజేస్తూ, రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దు. మీరు తూకాన్ని తొందరనే, ఇప్పుడు కేవలం 5 రైతులు ఉన్నారని సంబంధిత అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఎట్లాంటి పరిస్థితులు కూడా రిసిప్ట్ ఇచ్చినాక మీరీడ ఎట్టి చాకిరి చేయడానికి వీల్లేదు. ఆ రిసిప్ట్ చూపి మీరు వాట్సాప్లో పెట్టుకొని చక్కగా మీ ఇంట్లోకి వెళ్ళిపోండి. మీకేరేమన్నా రేపటి నాడు ₹1 తక్కువ వచ్చినా కూడా వాళ్ళ ముక్కు పట్టి వసూలు చేద్దాం. మీరు ఇక్కడ ఎట్టి చాకిరి చేయక్కర్లేదు. ఆకలికి, వానకు, ఎండకు తడిసి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంతో మాట్లాడడానికి మేమంతా రెడీగా ఉన్నాం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ధాన్యాన్ని 1 వెహికల్ 2 వెహికల్ కాదు, రోజుకో 10-12 వాహనాలు పంపించి దీన్ని తొందరగా తరలించాలని కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం.